మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అనగానే కుర్రకారుకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఐటెం సాంగ్స్తో తనదైన గ్లామర్తో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచే ఈ భామ ఇప్పుడు ఏకంగా ఒక భారీ వివాదంలో చిక్కుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2400 కోట్ల రూపాయల కుంభకోణంలో సన్నీ లియోన్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది. అసలు సన్నీ లియోన్కు కర్ణాటకలో జరిగిన 1000 కోట్ల స్కామ్కు సంబంధం ఏంటి? సిఐడి అధికారులు ఆమెకు ఎందుకు నోటీసులు జారీ చేశారు? డాలీ ధనుంజయ, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ లాంటి కన్నడ స్టార్ పేర్లు ఈ కేసులో ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కథ అంతా కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివం అసోసియేట్స్ అనే సంస్థ చుట్టూ తిరుగుతుంది. ఈ సంస్థ యజమాని పేరు శివానంద నీలన్నవర. ఈయన ఏకంగా 2400 కోట్ల రూపాయల భారీ ఫోన్జీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్జీ స్కామ్ అంటే ఎక్కువ వడ్డీలు, భారీ లాభాలు ఇస్తామని చెప్పి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం. అలా కస్టమర్ల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశాడు ఈ శివానంద. ఈ మోసం గురించి తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో గతంలోనే ఈ సంస్థ యజమానిపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా ఈ విచారణను సిఐడికి అప్పగించారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది. సాధారణంగా ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బులను ఈజీగా వైట్ మనీగా మార్చుకోవడానికి, అలాగే సమాజంలో ఒక మంచి స్టేటస్ పొందడానికి స్కామర్స్ ఎంచుకునే రూటు సినిమా ఇండస్ట్రీ. ఈ శివానంద కూడా అదే చేశాడు. ప్రజల నుంచి దోచుకున్న ఈ 2400 కోట్ల రూపాయలతో సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే 2023లో ఛాంపియన్ అనే కన్నడ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మాత్రమే కాదు, గతేడాది డిసెంబర్లో కన్నడ ఉత్సవం పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకకు చాలామంది కన్నడ సినీ ప్రముఖులను ఆహ్వానించి వారికి కళ్ళు చెదిరే రేంజ్లో రెమ్యునరేషన్, బహుమతులు ఇచ్చాడు. ఇదంతా సిఐడి విచారణలో ఇప్పుడు బయటపడింది. మరి ఇందులో సన్నీ లియోన్ ఎందుకు ఇరుక్కుంది? శివానంద తీసిన ఛాంపియన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి సన్నీ లియోన్ని దించారు. కేవలం ఆ ఒక్క పాట డ్యాన్స్ చేసినందుకు ఆమెకు ఏకంగా ₹1 కోటి పారితోషికం ఇచ్చినట్టుగా సిఐడి అధికారుల రికార్డుల్లో తేలింది. ఇక్కడే అధికారులకు ఒక పెద్ద అనుమానం వచ్చింది. సన్నీ లియోన్కు ఇచ్చిన ఆ ₹1 కోటి ప్రజల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్మేనా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెకు ఆ డబ్బు ఎలా చెల్లించారు? క్యాష్ రూపంలోనా, లేక బ్యాంక్ అకౌంట్ ద్వారా గ్లిచ్ జరిగిందా? ఈ విషయాలపైన వివరణ ఇవ్వాలని కోరుతూ సిఐడి తాజాగా సన్నీ లియోన్కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ న్యూస్ బాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం సన్నీ లియోన్ మాత్రమే కాదు, ఈ స్కామ్ సెగ కన్నడ సినీ ఇండస్ట్రీకి కూడా గట్టిగానే తాకింది. శివానంద నిర్వహించిన కన్నడ ఉత్సవం వేడుకలలో పాల్గొన్న పాపులర్ కన్నడ నటుడు డాలీ ధనుంజయ, కాంతార బ్యూటీ సప్తమి గౌడ, వశిష్ఠ సింహ, అలాగే మరో నటి రాగిణి ద్వివేదులకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరంతా ఆ ఈవెంట్కు వెళ్ళినందుకు గాను తీసుకున్న డబ్బు నిజంగానే కుంభకోణం డబ్బు అయితే వీరు కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు స్కామ్ చేయలేదు, కానీ వీరికి అందినటువంటి డబ్బు ఆ స్కామ్ నుంచి వచ్చిందేనేమో అనేటువంటి ఒక సాక్ష్యాల కోసం విచారణలో భాగంగా ఇప్పుడు వీరిని పిలుస్తున్నారు, అందుకు నోటీసులు ఇస్తున్నారు. మొత్తానికి తెలియక చేసినటువంటి నిర్మాత, సినిమా నిర్మాతలు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా సినిమాలు చేస్తే సెలబ్రిటీలు ఎలాంటి చిక్కుల్లో పడతారో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. మరి ఈ సిఐడి నోటీసులపైన సన్నీ లియోన్ అలాగే మిగతా కన్నడ నటులు ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపైన మీ అభిప్రాయంతో కూడా కామెంట్ చేయండి.